ఆల్రెడీ చాలా అంటే పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అవన్నీ చూస్తున్నాం కదా. సో పేజ్ క్రియేట్ చేసుకున్నాక మీరు ఎలా అయితే లింక్ చేసుకోవాలి పేజ్ ని అవన్నీ కూడా నేను ఇప్పుడు ఒక ఫార్మాట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ నేనైతే ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యాక నాకు కొన్ని లీడ్స్ అయితే జనరేట్ అయ్యారు. అట్ ది సేమ్ టైం ఇవాళ సెషన్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి నా నుంచి ఒక బెనిఫిట్ ఏంటంటే చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ కూడా నేను షేర్ చేస్తాను. బికాస్ నేను ఆ ప్రాంప్ట్స్ అలా రాసి పెట్టుకోవడానికి కారణం మళ్ళీ మళ్ళీ నేను ఊరికే టైప్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేకుండా నేను అది అలా పెట్టుకున్నాను. సో ఇది సెషన్ స్టార్ట్ చేసే ముందు నేను ప్యారలల్ గా థియరీతో పాటు మీకు ప్రాక్టికల్ కావాలా లేకపోతే మొత్తం థియరీ అయిపోయాక ప్రాక్టికల్ చూస్తారా అనేది మీ ఇంట్రెస్ట్. సో వాట్ డూ యూ సే గాయత్రి? ఫస్ట్ మీరు థియరీతో ఎక్స్ప్లెయిన్ చేసేయండి. సో ఆ తర్వాత Okay. మీరు ప్రాక్టికల్ వెళ్ళండి, సో దట్ వీ కెన్ ఫాలో యూ. యా. సో బిఫోర్ గోయింగ్ అంటే మనం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం ఎలా అయితే మార్కెట్ లో రీసెర్చ్ చేస్తామో, ఇప్పుడు మీకు ఎలా అయితే అఫిలియేట్ మార్కెటింగ్ ఉంది అని ఒక రీసెర్చ్ చేసుకున్నాకే మీకు ఐడిజిటల్ప్రెన్యూర్ అనే ఒక ప్లాట్ఫామ్ తెలిసిందో, అలాగే మనము కూడా ఒకరికి వెళ్ళి మన యాడ్ ని పోస్ట్ చేయడము యాడ్ ని డిస్ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళకి మనకంటూ ఒక కాంపిటేటర్స్ ఉంటారు రైట్. ఆ కాంపిటేటర్స్ ని ఎలా సర్చ్ చేయాలి? ఫస్ట్ మనం అంటూ ఒక రీసెర్చ్ చేయాలి. కాంపిటేటివ్ రీసెర్చ్ ఏంటంటే మీకున్న నీష్ ఏంటి, అంటే ఇజ్ ఇట్ ఫిట్నెస్ ఆర్ ఎకానమీ ఆర్ ఈ కామర్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అఫిలియేట్ మార్కెటింగ్ కి వస్తే అది ఎడ్యుకేషనల్ ఫీల్డ్ కిందకి వస్తుంది. సో ఇట్స్ లైక్ అ లెర్నింగ్ ప్రాసెస్. కాబట్టి నేనేం చేస్తాను, నార్మల్ గా యాడ్ లైబ్రరీ అని ఒక లింక్ అని పెట్టుకున్నాం కాబట్టి ఆ లింక్ ని ఫాలో అప్ చేసుకొని జస్ట్ నా నీష్ ఏంటి అంటే ఎడ్యుకేషన్. కాబట్టి నేను ఎగ్జాంపుల్ గా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నాము. ఇక్కడ సర్చ్ యాడ్స్ అని వస్తుంది. ఈ సర్చ్ యాడ్స్ లో అన్ని ఆల్ యాడ్స్ అని పెట్టుకోవాలి. బికాస్ మనము అందరితో కంపేర్ చేస్తున్నాము అంటే వాట్ ఈస్ బెస్ట్, హూ ఎవర్ ఇస్ గివింగ్ ది బెస్ట్ యాడ్ అనేది మనకంటూ ఒక ప్రోటోకాల్ ఆర్ లేకపోతే ఒక ఐడియా అనేది ఉండాలి స్టార్టింగ్. ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అని చూస్తే నేను నార్మల్ గా రీసెంట్ గా సర్చ్ చేసిన దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ అన్నప్పుడు నాకు ఈ 3 ప్రొఫైల్స్ వచ్చాయి. దీంట్లో టాప్ మోస్ట్ ఫాలోవర్స్ దేనికి ఉన్నారు అని చెక్ చేసుకొని వాళ్ళది పేజ్ ఒకసారి మనం అంటూ స్టడీ చేయాలి. రైట్ నౌ ఈ పేజ్ అనేది కొలాప్స్ చేసుకున్నారు వాళ్ళు, కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ ఏం కనబడట్లేదు. ఈ పేజ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని దానికి ప్యారలల్ గా మనకి ఉన్న నాలెడ్జ్ తోని మన ఓన్ లాంగ్వేజ్ లో మనం చేసుకోవాలి. అది కాంపిటేటివ్ రీసెర్చ్. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మనము ఎలా అయితే వెబ్సైట్ కి బిల్డ్ చేసుకున్నాక మనము ఎలాంటి టైప్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నాము, మనకి ఏ కైండ్ ఆఫ్ బిహేవియర్స్ ఉండాలి ఆడియన్స్ కి, వాళ్ళ ఫియర్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఇంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నా బట్ నాకు అందులో వస్తున్నాయా లేదా నాకు తెలియదు, నేను బ్లైండ్ ఒకరిని నమ్మలేను, ఇలాంటి ఫియర్స్ ఉంటాయి. ఇవన్నీ మనము వాళ్ళకి మోటివేట్ చేసేలా ఉండాలి. మన డిస్క్రిప్షన్ వచ్చేసి వాళ్ళ ఫియర్ పాయింట్స్ ని మనం టార్గెట్ చేసుకుంటాము. వాళ్ళు ఎక్కడెక్కడైతే రోడ్ బ్లాక్స్ అంటే ఎక్కడైతే వాళ్ళకి కష్టంగా ఉందో అక్కడక్కడ వాళ్ళని టార్గెట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను ఒక మదర్ని, ఐ విల్ నాట్ హ్యావ్ సో మచ్ టైం బట్ స్టిల్ నాకు ఎంత కష్టమైనా కానీ నాకంటూ ఒక 3 hours అయితే టైం ఉంటుంది కదా. ఆ 3 hours టైం ని నేను ఎలా స్పెండ్ చేసుకుంటున్నా అన్నది ఒక మదర్ గా నేను వేరే మదర్స్ కి కనెక్ట్ అయ్యి వాళ్ళ గురించి ఆలోచించి ఆ ఫియర్ పాయింట్స్ ని వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని నేను ముందు అనలైజ్ చేసుకోవాలి. కాబట్టి నేను ముందే ప్రిపేర్ అయి ఉండాలి. బిఫోర్ ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వచ్చి మనకి ఒక 15,000 స్పెండ్ చేస్తున్నారు అన్నప్పుడు అంత ఈజీగా మనం ఎవరు పెట్టరు. కాబట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి మనం ప్రిపేర్ అవ్వాలి అంటే ఆబ్వియస్ గా స్పాట్ లో మనం ఆన్సర్స్ ఇవ్వలేము. కాబట్టి నేను ఇలా ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకొని చాట్ జీపీటీ నాకు ఏమి ఇస్తుందో చూసి దాంట్లో నాకు ఏదైతే పర్ఫెక్ట్ ఉందో అన్నప్పుడు మనము ఆ కొన్ని పాయింట్స్ ని ప్రిపేర్డ్ గా పెట్టుకుంటే వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కి యూ విల్ బి ఆన్సరబుల్. అప్పుడే కదా వాళ్ళకి నువ్వు స్ట్రాంగ్ గా మాట్లాడి కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నప్పుడే కదా వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చి మీ దగ్గర జాయిన్ అవుతారు. ఇది ఒక మెయిన్ పాయింట్. సో ఇవన్నీ చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ యూజ్ చేసుకుంటూ నేను లీడ్స్ అయితే కన్వర్ట్ చేసుకున్నాను. ఈ చాట్ జీపీటీలో
ఈ పేడ్ వర్షన్ లో మనకి కావాల్సిన ఫీచర్స్ ఏమొస్తున్నాయి అంటే ఇమేజ్ కూడా జనరేట్ చేస్తుంది. బట్ నా సజెషన్ ఏంటంటే ఇమేజ్ అనేది మన ఓన్ ఇమేజ్ అయితే అది చాలా రియాలిటీ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆల్రెడీ ఏఐ క్రియేట్ చేసిన దానికంటే కూడా మనం చేసుకున్న దానికి చాలా నీట్ గా అలా ఉంటది అని నా సజెషన్. సో నేను ఇది యూజ్ చేసుకుంటూనే ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా చూపిస్తున్నప్పుడు మాత్రం ఇవే యూజ్ చేస్తాను. దీనికి మించి ఏమీ ఎక్స్ట్రా అయితే ఏం లేదు. రాకెట్ సైన్స్ అయితే అసలే కాదు. ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడం చాలా ఈజీ. కాకపోతే స్టార్టింగ్ లో మీకు కొంచెం కష్టమవుతుంది కాబట్టి బెటర్ టేక్ డౌన్ నోట్స్, నా సజెషన్. సో నేను టూల్ ని రన్ చేయను, బట్ మీకు మాత్రం ఒక జస్ట్ ఒక ఏం చెప్పాలి అంటే గ్లాన్స్ అయితే ఇవ్వగలుగుతాను. యాడ్స్ మాత్రం గాయత్రి రన్ చేస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక లింక్ ప్రిపేర్ గా చేసుకున్నాను ఎలా అయితే క్యాంపెయిన్ రన్ చేస్తాము అని. అండ్ నాకు ఎవరైనా చెప్తారా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి ఐడియా ఉందా ఎవరికన్నా? ఆల్రెడీ మనం పేజ్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, అవేర్నెస్, సేల్స్. సో మనకి అవేర్నెస్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, yes. సేల్స్, So, లీడ్స్, వాటి యాప్స్. వాటి గైస్ వాటి స్పీక్ అవుట్. ఇంపార్టెన్స్ చెప్తాను. మనకి ట్రాఫిక్ యాడ్స్ ఉంటాయి, అవేర్నెస్ యాడ్స్ ఉంటుంది, లీడ్స్ యాడ్స్ ఉంటుంది, సేల్స్ యాడ్స్ ఉంటుంది. సో మనము అవేర్నెస్ యాడ్స్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఇట్స్ లైక్ స్పెండింగ్ లాట్స్ ఆఫ్ మనీ అండ్ జస్ట్ అది ఇంకా మనం మర్చిపోవాలి. అవేర్నెస్ యాడ్ క్రియేట్ చేయడం ఏంటంటే ఓవరాల్ గ్లోబల్ గా సో అండ్ సో ఎగ్జాంపుల్ టేక్ ఇట్ యాజ్ జియో అనేది లాంచ్ అవుతుంది అని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యాకే జియో వెబ్సైట్ కానీ జియో మనకి ఇంటర్నెట్ కనెక్షన్స్ కానీ అని అది మార్కెట్ లోకి వచ్చింది. బట్ మనకి అవేర్నెస్ అనేది పెంచారు ఆల్రెడీ, అంటే సో అండ్ సో ఈస్ గెటింగ్ లాంచ్డ్ అని చెప్పడానికి. అలా అవేర్నెస్ దానికి మనము రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. బికాస్ అది జస్ట్ నువ్వు మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ అవుతున్నావు, నీ వెబ్సైట్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది అని చెప్పడానికి నువ్వు అవేర్నెస్ క్రియేట్ చేస్తావు పబ్లిక్ లో. కానీ నువ్వు మాత్రం ఏ విధంగా కూడా లీడ్స్ వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అందులో హోప్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్ ఏంటి అంటే మనము జస్ట్ అందరితో కాంటాక్ట్ చేయలేము, అందరికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. లైక్ ప్రతి ఒక్కరికి కాల్ చేసి మాట్లాడడము ఆర్ వాళ్ళకి చెప్పి ఫోన్ లో మాట్లాడే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఒక ఎంగేజ్మెంట్ యాడ్ అని ఇస్తాము. ఏంటి, ఒక ఫామ్ క్రియేట్ చేసేసుకొని వాళ్ళకి ఈ డీటెయిల్స్ ఉన్నాయి, చూసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు, లేకుంటే లేదు. సో దీన్ని కూడా అఫిలియేట్ మార్కెటింగ్ లో మనం యూజ్ చేయము. మనం యూజ్ చేసే యాడ్స్ ఏంటి అంటే ఓన్లీ 2 యాడ్స్, అంటే ట్రాఫిక్ యాడ్స్, లీడ్ యాడ్స్. సేల్స్ కూడా హై బిజినెస్ ఉన్న వాళ్ళు లైక్ ఎలా చెప్పొచ్చు అంటే ఫ్లాట్స్ అమ్మడానికి కానీ లేకపోతే అలాంటి కైండ్ ఆఫ్ వాటికి సేల్స్ అయితే బాగుంటుంది తప్పించి హై ఇన్కమ్ బిజినెస్ జనరేట్ చేసే వాళ్ళకి సేల్స్ బాగుంటుంది తప్పించి చిన్న బిజినెస్ అఫిలియేట్ మార్కెటింగ్ వాటికి అయితే నా సజెషన్ ఏంటంటే లీడ్ జనరేషన్ ఆర్ ట్రాఫిక్ యాడ్స్. ట్రాఫిక్ యాడ్స్ కి లీడ్ జనరేషన్ కి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉండదు. మన ఓన్ బడ్జెట్ లైక్ 100 to 200 స్టార్టింగ్ లో మనం పెట్టి ఆ ట్రాఫిక్ యాడ్ ని మనము యాడ్ రన్ చేస్తే ఒక 6 days వరకు మనకంటూ ఒక ల్యాండింగ్ పేజ్. ఎగ్జాంపుల్ మనం బేసిక్ గా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ కి చాలా మంది ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు, రైట్? సో ఆ ల్యాండింగ్ పేజ్ లో మనకి ఎంగేజ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అవేర్నెస్ కూడా చాలా పెరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైం అఫిలియేట్ మార్కెటింగ్ కి మనము ట్రాఫిక్ యాడ్స్ రన్ చేయాలి, నా సజెషన్. అండ్ నేను ట్రాఫిక్ యాడ్స్ రన్ చేసి చాలా ఎంగేజ్మెంట్ తో పాటు లీడ్స్ ని కూడా జనరేట్ చేయడం జరిగింది. సో నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మాత్రమే థియరీ, ప్రాక్టికల్ గా తను గాయత్రి చూపిస్తుంది. ప్యారలల్ గా మీరు మేము చెప్పేది అంటే మీరు ఎలాగో నోట్ డౌన్ చేస్తున్నా కానీ మీకు గుర్తుండదు కాబట్టి జస్ట్ ఒకసారి వీడియో అయితే క్లారిటీగా చూసుకుంటూ ఉండండి. మీకు ఎక్కడైతే ఇంపార్టెంట్ అంటే నోట్ డౌన్ చేసుకోండి. బికాస్ ఇక్కడ మిస్ అయితే మాత్రం
మీరు మళ్ళీ యాడ్స్ లో ఎక్కడొక దగ్గర స్టక్ అయిపోతారు. యూ కాన్ కమ్ బ్యాక్ అండ్ ఆస్క్, ఎందుకంటే అందరం అవైలబుల్ ఉండం కాబట్టి. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే అందరూ జాగ్రత్తగా వీడియో చూస్తూ ఉండండి చెప్పేప్పుడు. సో అందరికీ మీ అందరికీ అక్కడ రాసినది ఏంటి అంటే మీ బిజినెస్ అకౌంట్ లో యాడ్ అనేది రన్ చేసి కాయలేదని. యూ కెన్ క్రియేట్ అన్ యాడ్. సో యూ కెన్ ఓన్లీ డైరెక్ట్లీ క్రియేట్, బట్ అది అడ్వర్టైజ్ వాట్ అవుతుంది. మీ టు క్రియేట్ అది అడ్వర్టైజ్మెంట్ రన్ అవ్వదు. సో దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఐ జస్ట్ రన్ అండ్ అక్కడ క్రియేట్ అనేది సెలెక్ట్ చేయి ఒకసారి. అంటే నేను ఆల్రెడీ బ్రైట్ బిగినింగ్స్ లో వేరేది తీసుకొని పెట్టుకున్నాను. ఓకే ఓకే. ఐ హ్యావ్ మోర్ యాడ్ అకౌంట్స్, బట్ నేను బ్రైట్ బిగినింగ్స్ తీసి పెట్టాను. ఐ గివ్ ఎ ట్రై. ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్, నో ఇష్యూస్ ఫర్ యూ కెన్ You ఆల్సో can try టేక్ with some ఇట్. other account also. Oh, carry on. యా. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ యాక్చువల్ గా ఈ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం అనేది 2 days సెషన్, కానీ నేను మాత్రం 1 hour లో క్లోజ్ చేయాలనుకుంటున్నాను. బికాస్ ఐ హ్యావ్ గాట్ ఓన్లీ 1 day సెషన్. లేదు అనుకుంటే నేను ఇక్కడ బ్రేక్ అయిపోయినా కానీ దీని కంటిన్యూస్ సెషన్ అనేది నెక్స్ట్ సండే వరకు మీరు వెయిట్ చేయలేరు. అండ్ ఆ లోపు మీరు అందరూ మర్చిపోతారు కాబట్టి నేను ఫాస్ట్ గా వెళ్తాను. ఇఫ్ సమ్వన్ ఈస్ లాగింగ్ సమ్వేర్, ప్లీజ్ స్టాప్ మీ. ఓకే. సో మనమంటూ ఆల్రెడీ ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నాము. ఆ పేజ్ కి మనం ఒక నేమింగ్ ఇస్తాము. అది దట్ షుడ్ బి 10 to 14 days ఓల్డ్. అండ్ ఆల్రెడీ మీ ఎంగేజ్మెంట్ మీ పేజ్ లో ఏదో ఒకటి పోస్ట్ అయి ఉండాలి ఫస్ట్ థింగ్. బికాస్ జనాలకి తెలిసి ఉంటుంది ఓకే ఈ యొక్క ప్రోడక్ట్ ఒక పేజ్ అనేది రన్ అవుతుంది ఎడ్యుకేషన్ రిలేటెడ్ అని చెప్పి. దాని తర్వాత క్యాంపెయిన్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం క్రియేట్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ నేను కొత్తది క్రియేట్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పినట్టు మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఉన్నాయి. యాప్ ప్రమోషన్ ఏంటి అంటే మనకు ఆల్రెడీ ఒక యాప్ ఉంది, మనం దాన్ని ప్రమోట్ చేసుకోవాలి. అప్పుడు ఈ యాప్ ప్రమోషన్ అని తీసుకుంటాము. బట్ ప్రెసెంట్ మనకు అది అవసరం లేదు. నేను ట్రాఫిక్ యాడ్కి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ట్రాఫిక్ యాడ్స్ కి కానీ లీడ్ యాడ్స్ కి కానీ మనము ఇమేజ్ తో అయితే చేయలేము. కంపల్సరీ మనకంటే ఒక వీడియో ఉండాలి, ఆ వీడియోలో మనం ఉండాలి, దానికి ఒక కంటెంట్ కూడా ఉండాలి. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, యా. సో ఇక్కడ నేను ఇప్పుడు క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నప్పుడే ఆల్రెడీ ట్రాఫిక్ యాడ్ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక పాపప్ ఇస్తుంది, దిస్ ఇస్ గుడ్ ఫర్ వాట్ అని. మనకంటూ ఒక ల్యాండింగ్ పేజ్ ఉండాలి. ల్యాండింగ్ పేజ్ లేకపోయిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లింక్ ఉన్నా సరిపోతుంది, అండ్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్, దీంట్లో ఏదో ఒకటిలో సరిపోతుంది, అన్ని మ్యాండేట్ అయితే కాదు. దాని తర్వాత నేను కంటిన్యూ చేస్తున్నాను. దీంట్లో ఇక్కడ ఏం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం అనేది చూసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ రికమెండెడ్ సెట్టింగ్స్ మనకి ఆల్రెడీ సిస్టమ్ అనేది బై డిఫాల్ట్ గా చూపిస్తుంది. బట్ వీళ్ళు ఇచ్చిన రికమెండెడ్ సెట్టింగ్స్ లో మనం సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఆల్రెడీ ఆ సెట్టింగ్స్ కి సంబంధించిన ఆడియన్స్ ని సెలెక్ట్ చేసేస్తుంది. ఎందుకంటే అది ఇట్ కెన్ బి ఎనీబడి, దానికంటూ ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి మనము మాన్యువల్ గా చేసుకుంటే ఏంటంటే మన యాడ్ కి సంబంధించిన పీపుల్, అంటే సపోజ్ నేను ఒక ఉమెన్ నే టార్గెట్ చేస్తున్న, ఓన్లీ మదర్స్ నే అనుకోండి, అప్పుడు నాకంటే ఒక మాన్యువల్ అనే సెట్టింగ్స్ ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ సెకండ్ స్టెప్ లో మాన్యువల్ ట్రాఫిక్ క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. దెన్ గో ఫర్ కంటిన్యూ. ఇది న్యూ ట్రాఫిక్ క్యాంపెయిన్. నా క్యాంపెయిన్ నేమ్ అనేది నేను ఏమి ఇచ్చుకుంటా అనేది అది నా ఇంట్రెస్ట్. నేను మాత్రం ప్రెసెంట్ అని పెట్టుకుంటున్నాను. దాని తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ కేటగిరీస్ వస్తున్నాయి, దాన్ని డిక్లేర్ చేయాలి. ఆ డిక్లరేషన్ ఏంటి అంటే నేను చేస్తున్న యాడ్ అనేది ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కి రిలేటెడ్ ఆర్ ఎంప్లాయ్మెంట్ కా, అంటే ఇట్ కెన్ బి అ సర్టిఫికేషన్. కాబట్టి నేనైతే ఎంప్లాయ్మెంట్ అని తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ అది ఈ ఏదైనా ఫ్లాష్ సేల్ కానీ లేకపోతే ఇంకొక బిజినెస్ కి రిలేటెడ్ అయి ఉంటే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసుకొని దీంట్లో నుంచి డ్రాప్ డౌన్ అయితే తీసుకోవాలి.
మనకి నచ్చింది ఏది పడితే అది తీసుకుంటే మాత్రం యాడ్ రిజెక్ట్ అవుతుంది. అండ్ బీ వైజ్ when you are selecting the అడ్వాంటేజ్ కూడా మనం మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకోవాలి. మనకి అంటే ఎలా ఉంటే అలా చేసేసుకుందాము, సరిపోతుంది కదా, ఒక యాడ్ రన్ చేద్దాం, ఒక 200 300 కదా అని అనుకోవద్దు. మనకి ఎన్ని యాడ్స్ అయితే రిజెక్ట్ అవుతాయో అప్పుడు మనకి మళ్ళీ ఫేస్బుక్ రిస్ట్రిక్షన్ అనేది జరుగుతుంది. బెటర్ ఒక ఫస్ట్ అటెంప్ట్ లో మనకి లీడ్స్ జనరేట్ అవ్వకున్నా కానీ మన ఒక్క యాడ్ సక్సెస్ అయ్యింది అనుకోండి, తర్వాత మీకే ఈజీ అవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది. నేను యాడ్ అనేది ఎలా రన్ చేస్తున్నానో ఒకసారి చూస్తుండండి. నేను ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేశాను, ఒకసారి చూడండి. మళ్ళీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అండ్ షోయింగ్ యూ. ఇక్కడ అశ్విని మాస్టర్ క్లాస్ అని క్యాంపెయిన్ నేమ్ ఇచ్చాను. నా కేటగిరీ వచ్చేసి నేను ఎంప్లాయ్మెంట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రీ ఏమో ఇండియా. ఇట్స్ అన్ ఆప్షన్ టైప్. ఇది క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చి ట్రాఫిక్. మనం ట్రాఫిక్ చూసుకుంటున్నాము. దీనికి స్పెండ్ లిమిట్ అనేది ఏమీ లేదు నార్మల్ గా. నేను మాత్రం యాడ్ చేయాలనుకుంటున్నా. ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఫ్రమ్ 100 to 200. సో నేను ఒక 200 అనేది పెడతాను ప్రెసెంట్ గా. సో ఇట్స్ నాట్ టేకింగ్, ఎందుకంటే నేను చాలా యాడ్స్ రన్ చేశాను కాబట్టి నా యాడ్స్ కి ఇప్పుడు మినిమం 5000 అని అడుగుతుంది. ఓకే, లెట్ మీ గివ్ దిస్, బట్ ఐఎమ్ నాట్ ఎలాగో నా యాడ్ రన్ అవ్వదు కాబట్టి. ఓకే, మీరు మాత్రం మర్చిపోకండి ఇక్కడ యాడ్ లిమిట్ అని పెట్టుకోవాలి. నా దానికి అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. దెన్ ద మోస్ట్ యా ఇట్స్ టేకింగ్ నౌ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది కూడా నెక్స్ట్ స్టెప్. అడ్వాంటేజ్ క్యాంపెయిన్ బడ్జెట్ అనేది మనము చూసుకుంటున్నాము. చూడు, నా డైలీ బడ్జెట్ వచ్చి 800 రూపీస్ ఉంది. ఓవరాల్ నేను 6000 అనేది లిమిట్ స్పెండ్ చేస్తున్నా. సో నేను ఎగ్జాంపుల్ ఒక 1 month కి నేను చేశాను అనుకోండి, మేబీ ఆ 1 month కి 6000 సరిపోతుందా లేదా చూసి ఎంతైతే 6000 లిమిట్ అనేది ఉందో ఆ 6000 వరకు నా యాడ్ రన్ అయ్యి తర్వాత స్టాప్ అయిపోతుంది. అండ్ మనకంటూ ఒక నోటిఫికేషన్ వస్తుంది, ద స్పెండ్ ఆఫ్ ది లిమిట్ ఇస్ లెస్ అని. అప్పుడు మనం ఎలా అయితే రీఛార్జ్ చేసుకుంటున్నాము మొబైల్ ని, ఇది కూడా ఫస్ట్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. లేదు నాకు ఇవంతా ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్నప్పుడు మీరు స్టార్టింగ్ లో ఫస్ట్ యాడ్ రన్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ అమౌంట్ పెడుతుంటారు. అంటిల్ అండ్ అన్లెస్ మీ పేజ్ ఎలా అయితే గ్రో అవుతుందో మనకి స్పెండింగ్ లిమిట్ కూడా అంతే పెంచేస్తుంటారు ఫేస్బుక్ వాళ్ళు. సో దాన్ని ఒకసారి చూసుకుంటూ మనం పెట్టే ముందే 100కి ఏమొస్తుంది 500 పెట్టేస్తా అన్నప్పుడు నెక్స్ట్ టైం మీ యాడ్ కి కాస్ట్ వచ్చేసి 1000 1500 అవుతుంది. సో బీ వైజ్ ఇన్ సెలెక్టింగ్ ది అమౌంట్. ఇక్కడ అడ్వాంటేజ్ క్యాంపెయిన్ బడ్జెట్ నా వచ్చేసి అయితే 800 ఉంది. మీరు ఎంత సెలెక్ట్ మీకు ఫస్ట్ పర్సన్ అయితే మాత్రం 200 ఎంతో చూపిస్తుంది. దిస్ కాస్ట్ ఇస్ ఫర్ మాక్సిమం ఒక లింక్ క్లిక్ అవ్వడానికి. ఇప్పుడు నా ఇమేజ్ ఆర్ నా యాడ్ మీకు వస్తున్నప్పుడు మీరు క్లిక్ చేసినందుకు కాస్ట్ అనేది తీసుకుంటుంది. అంటే పర్ పర్సన్ ఇట్ కెన్ బి 2 రూపీస్ 3 రూపీస్. సో ఇది కూడా మీరు చూడాలి. ద మోర్ యూ స్పెండ్ ద మోర్ యూ గెట్ ఎంగేజ్మెంట్. బట్ మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో మాత్రం ఎక్కువ అమౌంట్ అయితే స్పెండ్ చేయకండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక హైయెస్ట్ వాల్యూమ్ అని ఇక్కడ ఉంది. నేను దీన్ని ఎడిట్ చేయాలని చూస్తున్నాను, ఎందుకంటే కాస్ట్ పర్ రిజల్ట్స్ మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం ఎంత అమౌంట్ పెడతామో దానికి అంత రిజల్ట్ అనేది లాస్ట్ లో మనం క్రియేట్ చేసినాక మనకంటూ ఒక షీట్ క్రియేట్ అవుతుంది. మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాక దాంట్లో మొత్తం డీటెయిల్స్ వస్తుంది, ఒక్కొక్క పర్సన్ కి ఎంత కాస్ట్ అనేది ఫేస్బుక్ అని తీసుకుంది అని చెప్పి. ఓకే, నాది మాత్రం హైయెస్ట్ వాల్యూ ఎందుకు పెడుతున్నాను అంటే ఆల్రెడీ నా కాస్ట్ అనేది చాలా పెరిగిపోయింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఏబి ఆర్ టెస్ట్. దీన్ని ఇలా డిజేబుల్ చేయాలి. చాలా మంది తెలియకుండా ఎనేబుల్ చేసేస్తారు. తర్వాత దానికి మనకి ఏంటి అంటే ట్రిప్లికేట్ చేస్తున్నప్పుడు చాలా ఇష్యూస్ వస్తుంది కాబట్టి దీన్ని మాత్రం టచ్ చేయొద్దు. లీవ్ ఇట్ యాజ్ సచ్.
ఆఫ్టర్ దిస్ ఫస్ట్ సెట్టింగ్ అశ్విని మాస్టర్ క్లాస్ అనే మెయిన్ క్యాంపెయిన్ నేను క్రియేట్ చేసుకున్నాక నెక్స్ట్ అనేది అక్కడ వెళ్ళినా పర్వాలేదు డౌన్ ఇక్కడికి వచ్చి లేదా ఇక్కడే మీరు నెక్స్ట్ అని పెట్టుకోవచ్చు. ఇది బై డిఫాల్ట్ సేవ్ అవుతుంది, దానికైతే టెన్షన్ ఏం లేదు. నెక్స్ట్ దీనికి యాడ్ సెట్ కి మీరు న్యూ ట్రాఫిక్ అని ముందే పెట్టేస్తున్నారు కాబట్టి మాస్టర్ క్లాస్ 1 అని పెడతాను ఇక్కడ. ఎందుకంటే మనకి కన్ఫ్యూజన్స్ అవ్వకుండా ఇది పెట్టుకోవడం. ఓకే. అండ్ కన్వర్షన్స్ మనము ఎలా కన్వర్ట్ చేస్తున్నాము? ఇప్పుడు నాకు మాట్లాడడం ఇంట్రెస్ట్ లేదు, బట్ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటే ఉంది, ఫేస్బుక్ లో మెసేజింగ్ అంటే నచ్చదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఇద్దరు వాట్సాప్ నంబర్ అని ఇవ్వాలి లేదా ఇన్స్టాగ్రామ్ లో మనకి మెసేజ్ అన్న రావాలి. కాబట్టి మనం ఏ యాప్స్ యూస్ చేస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ కన్వర్షన్ లో. ఇంకొకటి ఆల్రెడీ మనకు ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ చూసుకుంటే వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు వెబ్సైట్ ఆప్షన్ తీసుకున్నా సరిపోతుంది. నేను మోస్ట్ ఆఫ్ ది టైం మెసేజింగ్ యాప్స్ కి ఎందుకు వెళ్తానంటే వాళ్ళు డైరెక్ట్ గా నా వాట్సాప్ నంబర్ ఆర్ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి ఎంగేజ్మెంట్, కాబట్టి నేను మెసేజింగ్ యాప్స్ తీసుకుంటాను. ఒకవేళ మనకి మెసేజింగ్ యాప్ లో మన వీడియో వైరల్ అయ్యింది అనుకోండి, అది ఎక్సెస్ అయిపోయి మీకు మోర్ నంబర్ ఆఫ్ మెసేజెస్ వాట్సాప్ కి ఫ్లో అయినప్పుడు కూడా సమ్ టైమ్స్ వాట్సాప్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు వాచ్ చేస్తూ ఉండాలి. సెట్ యర్ నంబర్ either 3 days or 4 days for advertisement. మీరు ఎక్సెస్ అయిపోయి ఫుల్ 1 month నేను రన్ చేస్తా అన్నప్పుడు ఈధర్ ఇన్స్టాగ్రామ్ అయినా బ్యాన్ అవుతుంది లేదా వాట్సాప్ అయినా బ్యాన్ అవుతుంది. అది కూడా మనకి హెడ్సప్ అనేది వస్తూ ఉంటుంది. నాది ఆల్రెడీ వాట్సాప్ పేజ్ ఫేస్బుక్ పేజ్ ఉంది, బట్ నేను తీసుకున్న మెసెంజర్ యాప్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఆల్రెడీ ఇవి రెండు లింక్ అయినాయి కాబట్టి ఇది బై డిఫాల్ట్ మెసెంజర్ యాప్ తీసుకుంది. కానీ నాకు నేను ఇన్స్టాగ్రామ్ నే ఎక్కువ యూజ్ చేస్తాను, నాది రెగ్యులర్ యూసేజ్ ఇన్స్టాగ్రామ్ కాబట్టి నా నంబర్ ని కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళేమో వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే. ఈ సెట్టింగ్స్ అన్ని చేసుకున్నాకే మనం యాడ్ అనేది రన్ చేయాలి, లేకపోతే ఏ ఒక్కటి మిస్ అయినా కానీ మన యాడ్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా ఉంటుంది. ఇక్కడ బడ్జెట్ అండ్ స్కెడ్యూల్ టైం మీకు సపోజ్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాడ్ రన్ చేయాలి అనుకుంటే ఈదర్ ఇన్ ద ఎర్లీ హార్స్ ఆర్ ఇన్ ది ఈవినింగ్ హార్స్ మీరు చేయాలి. కొంతమంది ఏం చేస్తారు, సపోజ్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, నాకు ఇమీడియట్ గా కావాలి అనుకున్నప్పుడు నేను ఈ టైం ఇలానే పెట్టుకుంటాను. లేదు అనుకున్నప్పుడు రేపు డేట్ కి అంటే రేపు 21 అక్టోబర్ కి పెట్టేసుకొని నాకు నచ్చిన టైంని నేను షెడ్యూల్ చేస్తాను. ఆల్రెడీ నాకంటే ఒక ఐడియా ఉంటుంది కదా, లైక్ ఎలా అయితే నా ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్ ఉంటున్నారు, ఎప్పుడైతే నా వీడియోస్ ఎంగేజ్మెంట్ బాగుందో చూసుకొని ఆ స్పెసిఫిక్ టైంలో నేను యాడ్ రన్ చేస్తే అప్పుడు మనకి లీడ్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటుంది. ప్రెసెంట్ అయితే నేను ఇలానే పెట్టేస్తున్నాను, మీరు మాత్రం యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ చూసుకోండి. ఆల్రెడీ మనం అక్కడ స్పెండింగ్ లిమిట్ ఇచ్చాం కదా 6,000 అని, దీన్ని టచ్ చేయడానికి లేదు. ఇక్కడికి వచ్చేసి ఆడియన్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో నాకు ఇప్పుడు ఆడియన్స్ దగ్గరికి వచ్చేసరికి కంపల్సరీ ChatGPT చాలా అవసరం. ఎడిట్ కొట్టు. అక్కడ ఉంది కదా మాస్టర్ క్లాస్, నాట్ దట్ మా. ఎక్కడ అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కింద ఉంది చూడ, పెన్సిల్ కింద, దాని కింద. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను ఎక్కడ ఆగిపోయాము, ఆడియన్స్ దగ్గర కదా, ఆడియన్స్ దగ్గరికి వచ్చేసరికి కంపల్సరీ నేనైతే ChatGPT ప్రాంప్ట్ యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు అదే చాలా కన్వీనియంట్ అనిపించింది. సో ఇక్కడ నేను ChatGPTని ఏం అడుగుతున్నా అంటే హెల్ప్ మీ అండర్స్టాండ్ ది ఐడియల్ జాబ్ టైటిల్ ఫర్ సోన్స్ ఆఫ్ పీపుల్ అండ్ స్పెసిఫిక్ తెలంగాణ ఆంధ్ర నేను పెట్టుకున్నాను. కానీ మీకు కూడా ఇంకే అవుట్ ఆఫ్ దిస్ అని వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది తీసుకెళ్ళి డైరెక్ట్ గా ChatGPTలో ఇచ్చినప్పుడు ఇట్ విల్ గివ్ యూ అన్ ఆన్సర్. ఇక్కడ నేను నెట్వర్క్ మార్కెటింగ్ అని పెట్టాను. ఓకే,
For convenient, I'll do it affiliate marketing. ఓకే. ఎనీ విచ్ వే మోర్ ఆర్ లెస్ రెండు సేమే. ఇక్కడ ఏం చెప్తుంది, ChatGPT స్టే అట్ మామ్స్ ని టార్గెట్ చేయొచ్చు, కాలేజ్ స్టూడెంట్స్, ఫ్రీలాన్సర్స్, వీళ్ళందరినీ కదా. నేను ఇప్పుడు వీళ్ళని ఇట్ ఈస్ గివింగ్ మీ ఏజ్ ఆల్సో, అంటే ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళని టార్గెట్ చేయొచ్చు, అడల్ట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ పేరెంట్స్ అని. జెండర్స్ ఆర్ బోత్, లాంగ్వేజ్ కూడా తెలుగు స్పీకింగ్. ఇప్పుడు నేను హిందీ కంఫర్టబుల్ అయ్యి ఇంగ్లీష్ కంఫర్టబుల్ అయినా కానీ మనం అది కూడా చేయొచ్చు. ఎడ్యుకేషన్ వచ్చేసి వాళ్ళకి ఈ మాత్రం ఎడ్యుకేషన్ అయితే ఉండాలి. ఓకే. ఇంకొకటి, ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఏం అడుగుతుందంటే జస్ట్ గివ్ మీ డీటెయిల్స్ అండ్ ఆక్యుపేషన్ అండ్ వాళ్ళ బిహేవియర్ గురించి అడుగుతున్నా నేను సెకండ్ ప్రాంప్ట్ కి. నేనైతే మొత్తం ChatGPT ప్రాంప్ట్ యూజ్ చేసుకుంటూనే రన్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి నాకైతే యాప్ట్ గా వచ్చాయి రిజల్ట్స్. సో మీరు దీంట్లో మీకు షేర్ చేశాక ప్రాంప్ట్స్ మీకు ఏదైనా అంటే కొత్తగా ఇది ట్రై చేసాము, మాకు ఇది వర్కౌట్ అయ్యింది అనుకున్నప్పుడు మీరు దాంట్లో ఇంకా యాడ్ ఆన్ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం అయితే లేదు. సో ఇక్కడ మనకి స్టే అట్ హోమ్, కాలేజ్ స్టూడెంట్స్, ఫ్రీలాన్సర్స్ అని చెప్పి అయితే చెప్తుంది. ఇక్కడ నాకు ఎగ్జిస్టింగ్ ఆడియన్స్ ఆల్రెడీ ఉన్నారు, బట్ మీకు చూపించడానికి మాత్రం నేను సర్చ్ చేసి చూపిస్తున్నాను. ఐఎమ్ క్రియేటింగ్ న్యూ. Excuse me. I have a doubt. Yeah. What is the chat GTP means? ChatGPT is an app which is giving you it is also an AI app which is giving you a prompt answers. Like ఇప్పుడు మనకి వాట్సాప్ లో మెటా AI అని వచ్చింది, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దానికి చెప్పినప్పుడు ఇట్ ఈస్ గివింగ్ అన్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియంది, రైట్? అలాగే ChatGPT కూడా అఫిలియేట్ మార్కెటింగ్ ఆర్ ఈ కామర్స్ ఆర్ ఎడ్యుకేషనల్ సైట్ కి చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఈ ChatGPT వచ్చాకనే రెజ్యూమ్ రైటింగ్స్ కానీ, కంటెంట్ రైటింగ్ కానీ ఎందుకు ఇంత బాగా ఎక్స్ప్లోర్ అయిపోయింది అంటే బికాస్ ఆఫ్ ChatGPT. మనకి ఏదైతే సపోజ్ మీరు ఎగ్జాంపుల్ నేను అశ్విని ఉన్నాను, సో ఐ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అశ్విని హూ వర్కింగ్ యాజ్ అఫిలియేట్ మార్కెటర్ అని అనడము, లేకపోతే ఐ నీడ్ అ కంటెంట్ రిలేటెడ్ టు ఉమెన్ టార్గెటింగ్ ఆడియన్స్ అని మీరు చెప్పినప్పుడు అది చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. లైక్ ఏ ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఆడియన్స్ ని టార్గెట్ చేసి అట్రాక్ట్ చేస్తుందో అంత ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ChatGPT అనేది ఇస్తుంది. నార్మల్ గా ఇంతకు ముందు లేదు, కానీ ఇంకా అప్గ్రేడ్ అయ్యింది. బట్ దాన్ని పేరు వర్షన్ గా యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే. స్టార్టింగ్ లో మీరు మాస్టర్ క్లాస్ అని సెట్ చేసి దాని నుంచి చూపిస్తున్నారు కదా మ్యామ్, స్టార్టింగ్ ప్రొసీజర్. అది నా ప్రోటోకాల్ పేజ్ మాస్టర్ క్లాస్ కని. ఓకే. ఇప్పుడు అంటే బట్ ఓకే, బట్ మేము ట్రై చేయాలి అంటే అది మాకు ఎక్కడ ఉంటది ఏంటి అనేది అది ఎలా తెలుస్తుంది, ఆ నేమ్ అవన్నీ అనేది? ఇప్పుడు ఎవరైతే వాళ్ళ క్లాస్ అటెండ్ అయ్యారో వాళ్ళకి ఈ యొక్క బట్ నాది ఇది ఫస్ట్ క్లాస్, నేను ఈ రోజే జాయిన్ అయ్యాను. దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్ నాది. ఓకే. ఓకే, అలాంటప్పుడు టేక్ టైమ్ ఫర్ యూ టు నో ద థింగ్. మీకు ఇంకా ఇన్ పర్సన్ కావాలి అంటే యూ కెన్ కనెక్ట్ విత్ మీ డైరెక్ట్లీ ఆర్ గాయత్రి. వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. స్టార్టింగ్ కావాలన్న వాళ్ళు మాత్రం ముందే గాయత్రికి ఇన్ఫార్మ్ చేసిన పర్లేదు. లేదు మాకు మళ్ళీ సెషన్ కావాలి అంటే గాయత్రి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. అంటే అసలు స్టార్టింగ్ అనేది అంటే మిగతా ప్రొసీజర్ అనేది ఓకే, నాకు కొంచెం అర్థమైంది. మిగతా ప్రొసీజర్ అసలు స్టార్టింగ్ అనేది దాని నుంచి ఈ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది అని మెన్షన్ చేసి చెప్పారు కదా మీరు. మ్యామ్ నేను ఆల్రెడీ సెషన్స్ అనేది రికార్డ్ చేశాను. ఫేస్బుక్ యాడ్స్ థియరీ అండ్ ప్రాక్టికల్ 3 క్లాసెస్ తీసుకుంటాను. ఓకేనా? ఆ రికార్డింగ్ మీకు పంపిస్తాను, అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఇది ఎలా చేయాలి ఏంటి అని. ఓకే, థ్యాంక్ యూ. అశ్విని, లెట్స్ పాస్ ఇట్ అవుట్. ఇంకొక 1 మినిటే ఉంది. సో ఎవ్రీ 1 మినిట్ లో సెషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది, బికాస్ మనకి జూమ్ అనేది జస్ట్ ఎగ్జిస్టింగ్ ఆడియన్స్. నాకు ఎగ్జిస్టింగ్ ఆడియన్స్ దగ్గరకు వచ్చేసరికి నేను ChatGPT యూజ్ చేశాను.
అక్కడ నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఒక స్పెసిఫిక్ టైటిల్స్ ఇచ్చారు, కాలేజ్ స్టూడెంట్స్, సేల్స్ ప్రొఫెషనల్స్, ఎవరినైతే టార్గెట్ చేయొచ్చు అనేది. ఆ ఆడియన్స్ ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ప్రైస్ మనము యాడ్ చేసుకోవాలి. ఐఎమ్ టేకింగ్ ఒక రఫ్ గా తీసుకుంటున్నాను, స్పెసిఫిక్ గా అయితే నేను మీకు అర్థమయ్యింది కదా ఆడియన్స్ ని ఎలా సర్చ్ చేయాలి ఏంటి అనేది. ఎస్ నో ఓన్లీ 1 వచ్చింది, అది కూడా శశికళ వల్ల, అంతే, ఇంకెవరు రాదు. ఓకే, నేను ఇక్కడ ఆల్రెడీ సేవ్డ్ ఆడియన్స్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ లొకేషన్ అనేది ఉంది. ఎగ్జాంపుల్ మీకోసం నేను మళ్ళీ ఒక ఎడిట్ అయితే చేస్తున్నాను. లొకేషన్స్ ని నేను సింపుల్ గా సింప్లిఫై చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఎలా అయితే లొకేషన్ సెట్ చేసుకొని ఆడియన్స్ చేస్తామో ఇక్కడ మనకంటూ ఒక గ్రీన్ మార్క్ కనిపిస్తుంది, విచ్ ఇస్ అన్ యాక్టివ్ అండ్ గుడ్ టు గో అని చెప్పడానికి. అండ్ మేక్ షూర్ మనం ఎప్పుడైనా ఆడియన్స్ నంబర్ చెక్ చేస్తున్నప్పుడు ఇట్ షుడ్ బి మోర్ దాన్ 5 million. అప్పుడు మీరు 5 million ని టార్గెట్ చేసుకోగలిగితే మీకు ఆల్మోస్ట్ దట్ విల్ కమ్ డౌన్ టు 2.5 million ఆఫ్ పీపుల్ కి రీచ్ అవుతుంది. అండ్ ఆ 2.5 million లో హాఫ్ ఆఫ్ ద పీపుల్ అలా స్క్రాల్ చేసి వెళ్ళిపోతారు, రీల్ కానీ ఏదైనా యాడ్. అందులో మీకు ఒక 1 million వాళ్ళు చూసి ఒక 50 పీపుల్ కెన్ కమ్ సీ అండ్ మీ పేజ్ ఫాలో అవడం అలా చూసి దట్ విల్ కమ్ డౌన్ టు 100. సో మనం ఎంత ఆడియన్స్ పెట్టి నాకు ఎంతే వచ్చింది అని మాత్రం అసలు అనుకోవద్దు. సేమ్ థింగ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ మీరు అట్లా కంటిన్యూగా యాడ్స్ రన్ చేయొద్దు. మంత్లీ ఒక 2 times యాడ్స్ రన్ చేస్తే సరిపోతుంది. కంటిన్యూస్ గా చేస్తుంటే కూడా దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ రిస్ట్రిక్టెడ్. అండ్ ఫోర్మోస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీరు ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేస్తున్న, అకౌంట్ క్రియేట్ చేస్తున్న మీ ఓన్ నేమ్ మీద క్రియేట్ చేసుకోండి. బికాస్ మనకి ఎప్పుడైతే ఇట్లా రెస్ట్రిక్షన్స్ వస్తున్నప్పుడు మనము ఏదైనా ఒక డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఫేస్బుక్ కి, లైక్ ఆధార్ ఆర్ పాన్ కార్డ్. అప్పుడు మీ నేమ్ అండ్ అకౌంట్ నేమ్ షుడ్ మ్యాచ్. ఇఫ్ దట్ ఈస్ నాట్ మ్యాచింగ్, మీరు అకౌంట్ కాదు కదా, ఫేస్బుక్ అకౌంట్ ని మొత్తం మర్చిపోయి మళ్ళీ యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఫర్ సేఫర్ సైడ్ యూజ్ యర్ ఓన్ ఒరిజినల్ నేమ్. ఓకే, సో ప్రెసెంట్ అయితే నేను ఒక లిమిటెడ్ పీపుల్ ని తీసుకొని లిమిటెడ్ రేంజ్ తీసుకున్నాను. ఆల్రెడీ నాకు ఇక్కడ స్టార్ట్ డేట్ అడుగుతుంది, నేను స్టార్ట్ డేట్ పెట్టాను, బట్ ఇట్స్ ఆల్రెడీ పాస్ అయిపోయింది కదా. మేక్ షూర్ నేను టైం మార్చేస్తాను బెటర్. సో దిస్ విల్ నాట్ టాంట్ మీ అగైన్. ఆడియన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీరు ఆల్రెడీ చాట్‌జిపిటి యూజ్ చేసి చేస్తారు. స్టిల్ ఇంకా కావాలి అనుకుంటే ఐ డోంట్ నో వెన్ మై నెట్ ఇస్ నాట్ సపోర్టింగ్ మీ టుడే. మీరు సెర్చ్ ఎగ్జిస్టెన్స్ ఆడియన్స్ లో కొడుతున్నారు, క్రియేట్ చేయి. క్రియేట్ చేయడానికి కూడా లేదు. దీనికన్నా కిందకి వెళ్తే డెమోగ్రఫిక్ లో చేపిద్దాంలే, కిందకి వెళ్ళు. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇట్ గేవ్ మీ ఆల్సో ఏజ్ రైట్ 21 to 45 ఇచ్చింది, బట్ నాకు 35 కి చాలు అనిపిస్తుంది. ఐఎమ్ టేకింగ్ ది బోత్ జెండర్. అండ్ నేను డీటెయిల్ టార్గెట్ ఏం చేశాను అంటే లైక్ వైజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ లో ఇంట్రెస్టెడ్ అయ్యానది అది బై డిఫాల్ట్ ఆల్రెడీ తీసుకుంది. బికాస్ నేను ప్రీవియస్ గా ఆల్రెడీ జనరేట్ చేస్తున్నాను కాబట్టి యాడ్స్ ని అలా ఇన్ఫర్మేషన్ అనేది తీసేస్తుంది. ఒక్కసారి కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన ఎడిట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అక్కడ రాయి. ఇప్పుడు నువ్వు అప్పుడే రాసావు కదా, దాన్ని రాయి. కింద ఉంది కదా యాడ్ డెమోగ్రఫిక్ అండ్ ఇంట్రెస్ట్ లో యూనివర్సిటీ అని రాయి. ఇప్పుడు చూడండి, యూనివర్సిటీ అని టైప్ చేస్తా ఉంటే కింద వాళ్ళకి ఎన్నో ఆప్షన్స్ అనేది వస్తుంది. దాంట్లో మనకి ఏది సూటబుల్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ యూనివర్సిటీలో
సౌత్ ఈస్ట్ యూనివర్సిటీ, పబ్లిక్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఉంది కదా, అలా పైన చాలా యూనివర్సిటీ హైయర్ ఉన్నాయండి. ఎడ్యుకేషన్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటేనే చాలు. బికాస్ హైయర్ ఎడ్యుకేషన్ అంటేనే పియూసీ పైన ఉంటారు కాబట్టి మనకి ఈజీ అవుతుంది. అండ్ తనకి లాంగ్వేజెస్. ఆల్రెడీ ఎందుకు వస్తా ఉంది అంటే తను ఆల్రెడీ డెమోగ్రఫిక్ లో కొన్ని మెంబర్స్ ని యాడ్ చేసి సేవ్ చేసేసింది. సో ఆటోమేటిక్ గా అదే సేవ్ అయింది కాబట్టి దాన్నే చూపిస్తాంది. మీకు అది రాదు, మీరు యాడ్ డెమోగ్రఫీలో మీ ఒక కస్టమ్ ఆడియన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళ ద్వారా మనకి ఆటోమేటిక్ వచ్చేది. ఓకేనా? నెక్స్ట్ అశ్విని. యా. అండ్ కమింగ్ ఇది ఇప్పుడు మీరు నారో ఫర్దర్ చేసుకుంటే ఏమైపోతుందంటే చాలా ప్రెసిజ్ అయిపోతుంది. సో దానికి నా సజెషన్ బెటర్ డోంట్ గో ఫర్ నారో ఫర్దర్, అలా వదిలేసేయండి. మరి ఇంకా నారో ఫర్దర్ చేస్తున్నాము ఏంటంటే ఇంకా ఖచ్చితంగా వాళ్ళు ఎన్రోల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి. బట్ నా సజెషన్ స్టార్టింగ్ లో మనకి ఎన్రోల్మెంట్స్ అంటే కూడా ఎంగేజ్మెంట్ అండ్ రీచ్ ఇంపార్టెంట్ కాబట్టి యూ షుడెంట్ డూ నారో ఫర్దర్. ఓన్లీ ఫ్యూ కేసెస్ లో నారో చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ లాంగ్వేజెస్, ఓన్లీ నాకు తెలుగు పీపుల్ కి రీచ్ అవ్వాలి ఆర్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకో ఉండొచ్చు. నేనైతే ఒక తెలుగు అని పెట్టాను, లైక్ వైజ్ ఇలా. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ వచ్చి వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అని మనకి ఫేస్బుక్ అడుగుతున్నప్పుడు ఇట్ షుడ్ బి ఆల్రెడీ ఇక్కడైతే నేను ఎడిట్ చేశాను కాబట్టి కనబడట్లేదు. మనకి అడ్వాంటేజ్ అని ఉంటుంది, అడ్వాంటేజ్ ప్లస్ ప్లేస్మెంట్స్ అని ఉంటుంది. మనం మాత్రం అడ్వాంటేజ్ ప్లస్ ప్లేస్మెంట్సే తీసుకుంటాము. ఎందుకంటే దీస్ పీపుల్ ఈ మాన్యువల్ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి మనకి నచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాము. అడ్వాంటేజ్ ప్లస్ ప్లేస్మెంట్స్ ఏంటంటే దట్ డిపెండ్స్ ఆన్ ది బడ్జెట్ యూఆర్ గివింగ్. ఓకే, మీకు ఇప్పుడు నేను ప్రెసెంట్ మీకు చూపించేది మాత్రం మాన్యువల్ ప్లేస్మెంట్ చూపిస్తున్నా, బికాస్ మీకు ఐడియా ఉండాలి కాబట్టి. మాన్యువల్ ప్లేస్మెంట్స్ లో ఏ డివైసెస్ వాళ్ళకి మీ యాడ్ కనిపించాలి. కొంతమంది వాట్సాప్ ఓన్లీ మొబైల్ వాడతారు, కొంతమంది డెస్క్టాప్ వాడతారు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ డెస్క్టాప్ అయినా సరే ఏదైనా సరే ఇట్ షుడ్ బి విజిబుల్. కాబట్టి ఆల్ డివైసెస్ అని నేనైతే పెట్టుకున్నాను. ఇక్కడ ప్లాట్ఫామ్ వచ్చేసి 2. ఇప్పుడైతే లీడింగ్ లో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ చాలా రన్ అవుతుంది కాబట్టి. ఓకే, అండ్ ఈ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి ఏ సీట్స్ లో కనిపించాలి అనేది మనం ఒక చేసుకుంటాము. లైక్ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ఎక్కువ యూజ్ చేస్తాము. మోస్ట్ ఆఫ్ ద టైం ఇన్స్టాగ్రామ్ లోనే రీల్స్ ఎక్స్ప్లోర్ అవ్వడము, అన్ని మెసెంజర్ అనేది చాలా తక్కువ వాడతారు. సీట్స్ వచ్చేసరికి మీరు ఎలాగో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ వాడినప్పుడు అది దానికి రిలేటెడ్ చేసేసుకోండి. ఇస్ దట్ క్లియర్ టిల్ నౌ? Yes, Ashwini. యా, దిస్ ఇస్ ద లాస్ట్ స్టెప్. ఆల్సో ఈ స్టెప్ లోనే మనకి రిజెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే క్రియేట్ యాడ్ చేస్తున్నాము, అట్ ద సేమ్ టైం మనం తీసుకుంటుంది ట్రాఫిక్ కాబట్టి ఫార్మాట్ షుడ్ బి సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో, బట్ కంపల్సరీ వీడియోనే ఉండాలి, ఇమేజ్ అయితే అవ్వదు. మనము ఏదో అవేర్నెస్ కి దానికి ఇమేజ్ యూజ్ చేస్తే సరిపోతుంది. ట్రాఫిక్ కి మాత్రం కంపల్సరీ వీడియో ఉండాలి, అందులో మనం ఉండాలి. ఇట్ షుడ్ బి సింగిల్ వీడియో ఆర్ ఇమేజ్. దానికంటూ మళ్ళీ 1080 అండ్ హై డెఫినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. మీకు చూస్ చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఇది బై డిఫాల్ట్ గా దీన్ని మీరు టచ్ చేయడానికి ఏం లేదు. సో ఐఎమ్ క్రియేటింగ్ న్యూ ఇమేజ్. లెట్ మీ సీ, నాకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ట్యాగ్ అయి ఉంది కాబట్టి అందులోనే చూపిస్తుందేమో చూద్దాం. I'll go for the new one because of the
ఇప్పుడే ప్రాబ్లం వచ్చింది, అది బ్లాక్ అయిపోయింది మార్నింగ్ కూడా. ఏదైనా ఒక పిక్ యాడ్ చేయి ఊరికే, వేరే పిక్ ఏదైనా. యా, బెటర్, అది బెస్ట్. డౌన్ రా, సెటప్, నాట్ దట్, పైన వీడియో లేదా ఇమేజ్. దీనికి కావాల్సిన కంటెంట్ కూడా మనకి ChatGPT లో వస్తుంది. ChatGPT ఆల్రెడీ నేను కొంచెం పైన ఇన్ఫర్మేషన్ ChatGPT ఉంది. యా, నేను ఆల్రెడీ తీసేసి పెట్టుకున్నాను కాబట్టి నేను నా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసేసుకుంటాను. అందరూ దాన్నే కాపీ చేసి పేస్ట్ చేసేయద్దండి. అప్పుడు నాదే ఏమంటారు, నా పేజ్ కి వ్యూస్ ఎక్కువ వస్తాయి. సో బెటర్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, లెఫ్ట్ సో సైడ్ నేను యాడ్ వీడియో. ఓకే, యా, ఇక్కడ వచ్చేసి కాల్ టు యాక్షన్ అనేది నాకు ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ రావాలి అనుకున్నప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ అనే పెట్టుకుంటున్నాను. కొంతమందికి మోస్ట్ ఆఫ్ ద టైం మనము యూజ్ చేసేది కాంటాక్టర్స్ ఆర్ లెర్న్ మోర్ ఆర్ సెండ్ మెసేజ్. ఇక్కడ నేను మెయిన్ గా నా టార్గెట్ మొత్తం అఫిలియేట్ మార్కెటింగ్, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ రన్ చేయడమే కాబట్టి నాది ఇన్స్టాగ్రామ్ ఉంది. కొంతమందికి వాట్సాప్ నంబర్ పెట్టుకునే ఛాన్స్ కూడా వస్తుంది. ఫస్ట్ టైం యూజ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో దాన్ని ఒకసారి జాగ్రత్తగా పెట్టుకునే ముందు చూడండి ఏ యాప్ లెఫ్ట్ అనేది సైడ్ లో యాడ్ మీడియా ఉంది కదా, యాడ్ మీడియాలో వెళ్ళి వీడియోను టెక్స్ట్ యాడ్ చేయి. యా, సో ఇక్కడ డైమెన్షన్స్ అండ్ క్లారిటీ అని చూపిస్తుంది. మేబీ ఇట్ విల్ నాట్ అలౌ మీ డూ దిస్ ఆల్సో. ఆల్రెడీ ఇక్కడ నాట్ మన ఇష్యూ, యూ కెన్ కెమెరాలో. కంటిన్యూ. యా, ఓకే, దెన్ గో టు నెక్స్ట్. యూఆర్ అలవింగ్ ఆల్ ది ఎన్హాన్స్మెంట్స్ టు వర్క్, ఎందుకంటే అన్ని ఫీడ్స్ కి మనము ఇచ్చేస్తున్నాము. దెన్ నవ్ యువర్ యాడ్ ఈస్ రెడీ టు గో. ఆఫ్టర్ దిస్ పబ్లిష్ అని చేస్తాను. ఓకే, ఆల్రెడీ ఆ డ్రాఫ్ట్ లో ఉంది కాబట్టి నేను కొంచెం పబ్లిష్ అనేది ధైర్యంగా చేస్తున్నాను. బట్ చేసే ముందు జాగ్రత్త చూసుకోండి. వన్స్ పబ్లిష్ అయ్యాక మీ యాడ్ అనేది రివ్యూ అవుతుంది. అది యాక్సెప్ట్ అవుతుందా, అప్రూవ్ అవుతుందా, రిజెక్ట్ అవుతుందా అనేది డైరెక్ట్ గా మీ ఫేస్బుక్ మెసేజ్ కి అయితే వస్తుంది. ఒకవేళ రిజెక్ట్ అవుతుంది అన్నప్పుడు ఎందుకు అవుతుంది అనేది వెళ్ళి చెక్ చేసుకొని మళ్ళీ మీరు ఎక్కడైతే స్టాప్ అయిపోయారో అక్కడ ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. లేదంటే యూ కెన్ స్టాప్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను యాడ్ రన్ చేశాను, పబ్లిష్ చేశాను, బట్ నేను మళ్ళీ చూడు నాకు స్టాప్ చేయాలి, యాడ్ ఇస్ ఆల్రెడీ ఆన్, నేను ఇప్పుడు ఇంకొన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఐ విల్ స్టాప్ హియర్. ఓకే, టిల్ హియర్ ఎనీ డౌట్? వెళ్ళాక మీరు యాడ్ రన్ చేయాలి అంటే డబ్బులు అనేది కూడా ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి డబ్బులు మీ గూగుల్ పే ద్వారానో డెబిట్ కార్డ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మీ లెఫ్ట్ సైడ్ లో ఒక కాయిన్స్ మాదిరిగా ఒక సింబల్ ఉంటుంది, దాని మీద బిల్లింగ్ అండ్ పేమెంట్ అనేసి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే ఆ ఏంటి మీ యొక్క ఏంటి యూపీఐ, క్రెడిట్ కార్డ్ అనే కొన్ని ఆప్షన్స్ అనేది వస్తుంది. అక్కడ మీ పేరు, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే యాడ్ మనీ అనేసి వస్తుంది. అక్కడ యాడ్ చేసుకుంటే మీ యొక్క యాడ్ కంటే ఇప్పుడు మీరు బడ్జెట్ ఇచ్చింటారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అశ్విని గారు 6,000 రూపీస్ బడ్జెట్ ఇచ్చారు. 6,000 యాడ్ చేయాలని లేదు కానీ
పర్ డే కి ఇంత అని ఉంది కదా, అప్రాక్సిమేట్లీ అట్లీస్ట్ 7 days కి ఎంత అవుతుందో అన్ని అమౌంట్ అనేది మీరు యాడ్ చేస్తే ఇట్ విల్ బి యూస్ఫుల్. ఒక్కొక్క రోజు 200 పెట్టుకునే దానికన్నాను ఒకేసారి 1000 రూపీస్ పెట్టడం బెటర్ అనే ఐడియా. చూడండి మన బిల్లింగ్ అండ్ పేమెంట్ కి ఇక్కడికి వచ్చాక ఇంకొకటి, మీరు బెటర్ ఫస్ట్ టైం యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సజెషన్ ఏంటంటే, డోంట్ గో డైరెక్ట్ టు గూగుల్ పే ఆర్ ఫోన్ పే. మీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఉన్నప్పుడు దాని నుంచి మీరు మీ కార్డ్ ని యాడ్ చేశాక ఓన్లీ 1 రూపీ డిడక్ట్ అవుతుంది, ఓన్లీ ఫర్ కన్ఫర్మేషన్. అంటే అకౌంట్ ఇస్ యాక్టివ్, పేమెంట్ మెథడ్ యాక్టివ్ ఉందనడానికి. ఆ తర్వాత మీరు దాన్ని స్టాప్ చేసేసుకొని యూ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ యూజింగ్ జీపే ఆర్ ఫోన్ పే. జస్ట్ మన అకౌంట్ అనేది కన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి బెటర్ యూజ్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్. ఇవన్నీ నా ట్రయల్స్ తో నేను సక్సెస్ అయినా కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా ఇక ముందు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఐ ఆల్వేస్ రెడీ, యూ పీపుల్ కెన్ కమ్ డౌన్ ఆర్ గైడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ టు హెల్ప్ యూ. ఓకే, ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంది కదా, అదే కదా, యా. దాన్ని సెలెక్ట్ చేస్తే చూడండి మీ డెబిట్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకుంటే మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. దాన్ని ఇచ్చాక మీరు పేమెంట్ అనేది యాడ్ మనీ, ఎగ్జాంపుల్ మీరు పేటిఎం లో కానీ గూగుల్ పే లో కానీ యాడ్ మనీ చేసుకుంటారు కదా, సేమ్ ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్. యాడ్ చేసుకుంటే మన ఫేస్బుక్ యాడ్స్ కి అకౌంట్ అనే క్రియేట్ దాంట్లో మనీ అనేది ఉంటుంది. సో ఈ మనీ ఎక్కడికి వెళ్ళదు, అదే యాడ్స్ ఈ రోజు కాకుండా రేపు మీరు యాడ్ ఏమైనా రన్ చేస్తే కూడా ఆ డబ్బులు అక్కడే ఉంటుంది. Yeah, that's